చంద్రబాబు మరోసారి విషం గక్కిండు. తెలంగాణ పగటికలేనంటూ నోటికొచ్చినట్లు మాట్లాడిండు. విద్యార్థుల బలిదానాలను పోరాటాన్ని కించపరిచి వెకిలి నవ్వులు నవ్విండు. 2 కళ్ళు 2 కొడుకులంటూ నాటకాలాడిన బాబు నిజస్వరూపం బయటపడిందని తెలంగాణ వాదులు మండిపడ్డారు. మేమైతే మా పార్టీ తరఫున చాలా స్పష్టంగా చెప్పాం. మీరు చర్చ అన్నిటికంటే ముందు తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం తీర్మానం తీసుకొస్తే మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ప్రభుత్వం తీర్మానం తీసుకొస్తే మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఓన్లీ ఇష్యూ ఇస్ వీఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ తెలంగాణ. పొలిటికలీ వీఆర్ కమిటెడ్ ఫర్ తెలంగాణ. పొలిటికలీ వీఆర్ కమిటెడ్ ఫర్ తెలంగాణ. ఇఫ్ దే బ్రింగ్ ది రెజల్యూషన్ విల్ సపోర్ట్. రాత్రి 11:30 గంటలకు ఆ నిర్ణయాన్ని ప్రకటించారు. ఒక పెద్ద నిర్ణయం, రాష్ట్రాన్ని విభజించే నిర్ణయం. కేంద్ర మంత్రులు కానీ కేంద్ర ఎంపీ ఉండే ఢిల్లీలో ఉండే ఎంపీలు కానీ ఎవరిని కూడా కన్సల్ట్ చేయలేదు. ఇవంతా తమిళనాడులో ఉండే చిదంబరం, లేకుంటే కర్ణాటకలో ఉండే వీరప్ప మొయిలీ, వీళ్ళిద్దరూ మొత్తం నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చింది. నాకు 2 ప్రాంతాలు సమానం, 2 ప్రాంతాలు 2 కళ్ళతో సమానం, 2 ప్రాంతాలు 2 కళ్ళతో సమానం. మీ ఇంట్లో 2 అబ్బాయిలు ఉంటారు. ఏ అబ్బాయి నువ్వు సపోర్ట్ చేస్తావంటే ఏం చెప్పగలుగుతారు వాళ్ళు? మీ ఇంట్లో 2 అబ్బాయిలు ఉంటారు. ఏ అబ్బాయి నువ్వు సపోర్ట్ చేస్తావంటే ఏం చెప్పగలుగుతారు వాళ్ళు? ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ డిఫరెన్స్ వస్తే ఎవరి మాట మాట్లాడతారండి? ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ డిఫరెన్స్ వస్తే ఎవరి మాట మాట్లాడతారండి? ఇవి చంద్రబాబు ఇంతకు ముందు మాట్లాడిన మాటలు. ఓసారి 2 ప్రాంతాలు 2 కళ్ళు, మరోసారి 2 కొడుకులు, ఇంకోసారి ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ. ఇది తెలంగాణపై బాబు వైఖరి. మొదటి నుంచి తెలంగాణపై అవాకులు చెవాకులు పేలుతున్న చంద్రబాబు మరోసారి తెలంగాణపై తలతోక లేకుండా మాట్లాడిండు. తెలంగాణ వస్తదనుకోవడం పగటి కలంటూ వ్యాఖ్యలు చేసిండు. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంటూ ఎక్కిరించిండు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పమని డిమాండ్ చేస్తున్న ఓయూ జేఏసీని కించపరిచిండు. వాళ్ళంతా టీఆర్ఎస్ నేతలేనని నోటికొచ్చినట్లు మాట్లాడిండు. అదే మా చాలా మంది పగటి కళ్ళ అంటా ఉంటారు. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు ఏదో పెట్టినట్టు ఏమీ లేకుండా అప్పుడే కళ్ళగంటే కరెక్ట్ కాదు. అదే మా చాలా మంది పగటి కళ్ళగంటా ఉంటారు. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు ఏదో పెట్టినట్టు ఏమీ లేకుండా అప్పుడే కళ్ళగంటే కరెక్ట్ కాదు. అది కూడా ఎవరమ్మా? టీఆర్ఎస్ జేయు. టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేదవన్నీ. అది కూడా ఎవరమ్మా? టీఆర్ఎస్ జేయు. టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేదవన్నీ. ఉప ఎన్నికల్లో 12కు 12 స్థానాల్లో డిపాజిట్ గల్లంతు కావడం, టీడీపీలో భవిష్యత్తు అంధకారం అవుతుండడంతో పార్టీని వీడుతున్న క్యాడర్ ను చూసి మైండ్ బ్లాక్ అయిన చంద్రబాబు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ఇన్నాళ్లు అధినేతను వెనకేసుకొచ్చిన టీడీపీ తెలంగాణ నేతలు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు.